మనందరం గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. యవన కాలమున కాడిమోయిట. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ పిల్లల చదువులు పాడైపోతాయి, చర్చిలో పనులు చేస్తే, దేవుని పని చేస్తే అనుకోవద్దు కదా. వాక్యం చదువుతా కూర్చుంటే చదువు రాదనుకోవద్దు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. కాబట్టి వారికి వాక్యం నేర్పించండి, పాటలు పాడించండి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. అనేకులైన ఇతరుల వలె వాళ్ళకి మీరేం పెద్ద కంఫర్ట్స్గా లేకపోతే గొప్ప గొప్ప విషయాలు ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వక్కర్లేదు కూడా. సాధారణంగానే పెంచాలి వారిని, సుఖభోగాల వైపు తిప్పద్దు. మనకి ఏ పరిస్థితి ఉన్నా ఏ పరిస్థితి లేకపోయినా ఒక సాధారణమైన జీవితంలోనే పెరగాలి. ఇది నేను గ్రహించినటువంటి విషయం. యేసు ప్రభు కూడా సాధారణంగానే జీవించాడు కదా. ప్రవక్తలందరూ కూడా సాధారణమైన జీవితాన్నే ఉన్నారు, కానీ భోగలాలసత్వంలో ఎవరు లేరు. దావీదు కూడా చాలా నెగ్లెక్టెడ్ బాయ్ కదా, ఆయన అందరూ వదిలేశారు. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే కడసారి వాడు ఒకడు ఉన్నాడులే, అక్కడెక్కడ ఉన్నాడులే, గొర్రెలు కాసుకుని లే పిలువు, ముందలో ఆయన పిలవమన్నాడు కదా. అప్పుడు వచ్చాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు కదా. హల్లెలూయా. కనుక పిల్లలను చాలా హైప్ చేసి, అంటే గొప్ప చేసి పెంచవద్దు, నార్మల్గా పెంచండి. ఇప్పుడు చాలాసార్లు నేను చూసేది, చాలామందిని చూసేది ఏంటంటే, లక్షల జీతాలు కట్టి స్కూళ్ళల్లో పెట్టించి వాళ్ళని చదివిస్తున్నారు. అందరూ ఏమైనా ప్రయోజకులు అవుతున్నారంటే ఏం తెలియదు మనకి. కొన్ని అలవాట్లు మాత్రం అబ్బుతున్నాయి. వాటిల్లో చెడు అలవాట్లు కొన్ని అయితే చాలా గర్వంగా ఉండటం, నేను ఏదైనా చేస్తాననే ఒక రకమైన ఆలోచన విధానంలోనికి చాలామంది వెళ్తున్నారు. దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే ఫీల్ హై అబౌట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి వాళ్ళే గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటారు. వీఆర్ అబౌవ్ సంబడి ఎల్స్. వారికంటే వాళ్ళదే ఉందిలే, మనం చాలా ప్రత్యేకం అనుకుంటారు కదా. అలా అనుకోకూడదు. యేసుప్రభు ఎలా తాను తగ్గించుకుని జీవించాడో మనం కూడా తగ్గించుకుని జీవించడం నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పాలి. అలాగని వాళ్ళకి ఏమీ లేకుండా చేయాలని కాదు. ఎప్పుడు ఏది అవసరమో అది చూసి ఆ రీతిగా వారికి నేర్పించడం ప్రారంభించాలి. సో ఉన్న వనరులను వాడుకోకుండా, వీళ్ళకి ఏం పెట్టకుండా కఠినంగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. అది మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉందాం, కొంచెం శ్రద్ధగా ఉందాం, వారి పట్ల ప్రత్యేకమైన ఆశ కలిగి ఉందాం.